అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే అక్రమ వలసదారులను దేశం దాటిస్తున్న అమెరికా అధినేత H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులకు కష్టాలు ఎదురుకానున్నాయి. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం? అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలకు చెందిన వారి కంటే అమెరికా పౌరులకే అన్ని దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్న వారిని, ఫేక్ డాక్యుమెంట్లతో అక్రమ మార్గాల్లో చట్ట వ్యతిరేకంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని స్వదేశాలకు పంపించేస్తున్నారు. 205 మంది భారతీయులతో కూడిన విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే అమెరికాలోని H-1B, L-1 వీసాలు కలిగిన ఉద్యోగులకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటారా? ఇన్నాళ్లు H-1B, L-1 వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఈ విధానాన్ని గతంలో జో బైడెన్ తీసుకొచ్చారు. అయితే ఆ అవకాశాన్ని రద్దు చేయాలని 2 రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఆటో రెన్యువల్ ఉంటే కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్కు అడ్డంకిగా మారుతుందని సెనేటర్లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని సెనేటర్లు జాన్ కెనడీ, రిక్ స్కాట్లు కాంగ్రెస్ రివ్యూ యాక్ట్ కింద తీర్మానం ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి ట్రంప్ సర్కార్ ఓకే చెబితే ఇకపై ఆటో రెన్యువల్ విధానం రద్దవుతుంది. దీంతో 540 రోజుల వర్క్ పర్మిట్స్ ఆటో రెన్యువల్ కావు. ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే అమెరికాలోని H-1B, L-1 వీసాలున్న ఉద్యోగులకు కష్టాలు రెట్టింపవుతాయి. మరి ట్రంప్ ఏం చేస్తారో చూడాలి.